Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulam kulla enjoyment, hey, money duty. Hey, ripom avocado. Hey, pote malli radu. Hey, kalam teliyani lokam chudam colorful chikati dati. ఆడాలా మజాకా సిరిసిల్ల మై ఫేవరెట్ పట్టణం సిరిసిల్ల. ఎందుకంటే ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి జనాలు. ఇక్కడ ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి టెన్షన్ లేవు, ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. సో సిరిసిల్ల మీరు రెడీయా? మీరు రెడీయా? ఇంకా నెక్స్ట్ మా పార్టిసిపెంట్స్ వాళ్ళు ఏం చేస్తారో, ఎవరు గిఫ్ట్లు గెలుచుకుంటారో చూడాలని నేను మా టీవీ ఆడియన్స్ వెయిటింగ్. సో గట్టిగా చెప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ దేమ్. Salam, salam jyoti ke, oh salam, salam jyoti ke. మీరు ఎందుకండి సిరిసిల్లలో ఉన్నారు? మీరు ఇద్దరు హాలీవుడ్ లో ఉండాలి కదా, హాలీవుడ్ లో హీరోయిన్ రేంజ్ లో ఉన్నారు. రికమెండ్ చేయట్లేదు కదా. రికమెండ్ చేయట్లేదా? మీకు రికమెండేషన్ అవసరం లేదండి, అంత టాలెంట్, అద్భుతమైన డాన్సింగ్ లు. అది మిమ్మల్ని చూసి ఎనర్జీ వచ్చేసి లోపల నుండి అంతా మొత్తం తట్టుకుంటా పిండేస్తారండి బాబు. సూపర్ హైట్, పర్సనాలిటీ, ఆ స్మైల్స్, నిజంగా ఇంత అందం ఇక్కడ సిరిసిల్లలో ఉంది అందరికి తెలుసు. కానీ మీరు ఎందుకు హీరోయిన్ అవ్వట్లేదు? మిమ్మల్ని ఇక్కడే ఉండిపోయాను రవి. మళ్ళీ వచ్చినప్పుడు మమ్మల్ని చూడలేదు కదా, అందుకని. మళ్ళీ వచ్చినప్పుడు చూడలేరన్నా? ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు మీరు సినిమాలు నటిస్తే నేను మీ పెద్ద ఫ్యాన్ అవుతుందండి. నేను మీకోసం రక్తదానాలు చేస్తుండే. కానీ ఎవరిష్టం వాళ్ళకి. వి వాంట్ టు స్టే బ్యూటిఫుల్ హియర్, స్టేయింగ్ బ్యూటిఫుల్ హియర్. వెరీ నైస్, ఐ యామ్ వెరీ హ్యాపీ సీయింగ్ యు ఆల్. సో పేర్లు తెలుసుకుందా? మీ పేరేంటి? రూపా. రూపా గారు, మీ నెక్లెస్ బాగుంది, అది అమ్మవారా? లక్ష్మి. అమ్మవారే కదా, వెరీ నైస్. మీ పేరండి? శ్వేత. శ్వేత గారు. మీ ఇద్దరండి? వదిలే మరదలు. వెరీ గుడ్. మీ పేరండి? ఇంత హైట్ పెరిగారు ఏంటది? ఏ చిన్నప్పుడు కాంప్లైంట్ బూస్ట్లు అన్ని కలుపుకుంటా కదా, ఫీల్ అవుతున్నావు కదా, అందుకని నేనన్నా కొంచెం హైట్ ఉందామని. మీ ఆయన గారు ఏం చేస్తుంటారండి? హైట్ పెరగడం కాకుండా బిజినెస్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ పేరండి? లావణ్య. లావణ్య. మీ ఇద్దరు? ఫ్రెండ్స్. ఓకే, ఒక వైపు వదిన మరదలు, ఇంకో వైపు ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం అండి, ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తున్నారు? జోక్ చెప్తున్నారా? రెడీ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అనుకుంటారు అనమాట. ఏంటి ఇవాళ మీది ఏం కూరని అడుగుతుంటే తోటకూరనే అని చెప్తుంటది. నిన్న తోటకూర చెప్పావు, ఇవాళ తోటకూర చెప్పావు ఏంటి అంటే, లేదేమో కాపురం ఎప్పుడు పచ్చగా ఉండాలని తోటకూర అనుకుంటున్నాను రోజు అని చెప్తుంది. పచ్చగా ఉండాలంటే బచ్చల కూర, పచ్చకూర, తోటకూర. వాళ్ళు ఏమైనా రైతు బజార్లో పనిచేస్తారేమో. చెప్పలే. వెరీ గుడ్ జోక్. మీరండి? నేను ఈ ప్రోగ్రామ్ రౌండ్స్ మీద ఒక సాంగ్ రాశాను. సాంగ్ రాసారా? ఆహా, రెడీ. 1 2 3 గో. టాపిక్ మాకు ఇచ్చాడు, తెలుగులో మాట్లాడమన్నాడు. డియాలో డియాలా, డియా డియా డియాలా, చెప్పులేయమన్నాడు, ఫుల్ సౌండ్ పెట్టాడు. డియాలో డియాలా, జోకులేయమన్నాడు, పగలబడి నవ్వాడు. క్యాటువాకు అన్నాడు, కలర్ఫుల్ చిలక అన్నాడు. ఇవన్నీ అయ్యాయంటే ఇంకో 2 ఉందన్నాడు. గేమ్ 2 పెట్టేసి సూపర్ మచ్చి అన్నాడు. ఇక ఆటలాడి పాట పడి అన్ని చేసి ఆడల మజాక ప్రోగ్రామ్ నేనే విన్నయ్యాను. ఇక రవి గారి స్టెప్పులు విత్తు ఫుల్ జోషుతో యాలో డియాలో. ఇక నేను నా ఫ్రెండ్స్ అయితే ఇంకా డాన్సులు యాలో డియాలో. సూపర్ గా పాడారండి. థ్యాంక్ యూ.
వీళ్ళు మామూలుగా లేరండి బాబు. వాళ్ళ హైట్ తగ్గట్టే వాళ్ళ ఎనర్జీ చూడండి. చూద్దాం. రెడీ? ఏం చేస్తున్నారు మీరు? నేను డైలాగ్ చెప్పాను. చెప్పండి. తాట తీస్త కొడుక పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావా బద్మాష్, బగాయించు బద్మాష్. గా సన్నాసికి చెప్పు ఎవడో హెల్ప్ చేస్తున్నాడంట, గంటలు దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో పడేసి ఇరగ కొట్టించి కారపొడి కురిపిస్తారు. మీరేం చేస్తున్నారండి? ఇది చూడండి, రవి ఆప్షన్ అడల్ల మజక. అడల్ల మజకి రవి తోటేనే. రవి అంటే సన్. అవును. సన్ రైజ్ బాగా పక్కన ఉన్న వాళ్ళందరికీ వెలుతురు వస్తుంది. మీ తోట ఇదంతా కలర్ఫుల్. ఎంతమంది చుక్కలున్నా మధ్యలో చంద్రుడి తోటే కదా. బ్యూటిఫుల్. ఒక్కసారి మా ఆడియన్స్ కూడా చూపెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇప్పుడు మీరు జోకా డాన్స్ చేస్తారా? మ్యూజిక్. సూపర్. ఇవాళ సిరిసిల్లాలో ఈ ఎపిసోడ్ మాత్రం హైలైట్. ఎందుకంటే వీళ్ళు రెడ్ బుల్ తాగిన రెడ్ బుల్ లాగా ఉంటే వీళ్ళు ఎనర్జీకే రెడ్ బుల్ లాగా ఉన్నారు. చూద్దాం ఎప్పుడు సరైన పోటీ స్టార్ట్ అయింది, ఎవరు ఎక్కువ గిఫ్ట్ గెలుచుకుంటారో చూద్దాం. మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరే. 90 సెకండ్స్ మీకు, 90 సెకండ్స్ మీకు ఇస్తాం. ఇంట్రెస్టింగ్ గా నేను అడిగిన టాపిక్ గురించి చెప్పాలి మీరు. ఓకేనా? ఇవాళ నేను అడిగిపోయే టాపిక్ మీ ఇష్టం, మీ ఫేవరెట్ డైరెక్టర్ అయిన స్టైల్లో ఒక సినిమా స్టోరీ నాకు చెప్తే ఎలా ఉంటుంది. ఇద్దరిట్లో ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? వీళ్ళతో. గుడ్ చాయిస్, అందుకే వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? కే విశ్వనాథ్ గారు. ఆహా, సూపర్. రెడీ, స్టార్ట్. ఓపెన్ చేస్తే కార్తీక మాసం శివాలయం టెంపుల్, అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేయడానికి రవి అప్పుడే అక్కడికి ఎంటర్ అవుతుంది. ఎవరు తెలుసా? హీరోయిన్ దీపం పట్టుకొని, మన హీరోయిన్ సన్నీ లియోన్ ఇలా పట్టుకొని వస్తుంది. దీపం పెట్టడానికి వచ్చేసి. సో అక్కడే ఈ రవి ఆ చేసే స్విమ్మింగ్ స్టైలు, వేస్ నుంచి వచ్చే సౌండ్, ఒక వేవ్ పూల్ లాగా డాన్స్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు హీరోయిన్ ఆ రవి స్నానం చేస్తుంటే ఆ బుడగల సౌండ్ కి పడిపోతుంది. అప్పుడే నీటిలోంచి తామర పువ్వు వికసించినట్టు నువ్వు అలా బయటకొచ్చి ఒక పటాక లాగా వచ్చి తల ఇలా నిమురుకుంటూ బయటకు నుంచి వచ్చిన నీటి బిందువులుగా హీరోయిన్ మీద పడి ఇలా కళ్ళు తెరుస్తుంది. అప్పుడే రవిని చూస్తుంటది. ఇలా చూడంగానే ఆహా ఏమున్నారా మన హీరో రవి, ఆహా ఇలా ఉండాలి హీరో అంటే. అప్పుడే స్నానం చేశా కదా. హీరోయిన్ చూస్తుంటది, ఇంకా మర్చిపోతుంది, ఇంకా హీరో ఎంబడే వెళ్తుంటది. ఇంకా అప్పుడు రవి పట్టు పంచ కండువా ఇది బొట్టు వేసుకొని ఆ వాకింగ్ స్టైల్ చూస్తుంటే నాకే వామిటింగ్ వచ్చేటట్టుంది. హీరోయిన్ మాత్రం పాపం అస్సలు ఏం పట్టించుకోదు. నేను ఎక్కడికి వచ్చినా అసలు ఏం చేస్తున్నా అని మర్చిపోయింది. ఆ పూల బుట్ట, దేవుడి కోసం తీసుకొచ్చిన పూల బుట్టని తీసుకొని రవి మీద ఇలా వేసుకుంటూ అలా వెళ్ళిపోయింది. రవిని ఫాలో అవుతుంది. సూపర్, అద్భుతంగా చెప్పారు. కానీ కే విశ్వనాథ్ గారు ఎంత లెజెండరీ డైరెక్టర్ అండి. ఓకే, మన ఫేవరెట్ డైరెక్టర్ అయినా ఏదో కామెడీగా చేసాం. కే విశ్వనాథ్ గారు అలానే చేస్తున్నారు కదా, ఇలా కూడా చెప్పడానికి సూపర్, ట్రై చేసాం. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. మీ ఫేవరెట్ డైరెక్టర్ యారు? పూరి జగన్నాథ్. అంత మాస్. రెడీ? ఓపెన్ చేస్తే అక్కడ మన హీరో రవి తనకు హైట్ లేకపోయినా, యాక్టింగ్ రాకపోయినా, తనకున్న ఏదో కలర్ తో మేనేజ్ చేస్తున్న మన పంచ్ డైలాగ్ స్టార్ రవి బాబు. హైట్ గురించి ఎందుకు ఇప్పుడు? అంతే కదా. సచిన్ టెండూల్కర్ హైటా, దేవిశ్రీ ప్రసాద్ హైటా? అదే వాళ్ళు ఫేమస్ పర్సన్సేగా, నువ్వు సెలబ్రిటీవేగా. పంచ్ డైలాగ్ స్టార్ రవికి టెంపర్ ఎక్కువైపోయి ఆర్మీలో చేరుతాడు. టెంపర్ ఎక్కువై ఆర్మీలో చేరుతారంట. అక్కడ ఆర్మీలోకి వెళ్ళాక ఒక హీరో, శ్రీకాంత్ అనే హీరో కాంపిటీషన్ గా అవుతాడు రవి బాబుకి. సో అక్కడ తన టెంపర్ దొబ్బి సడన్ గా బిజినెస్ లోకి చేరిపోతాడు. కట్ చేస్తే రవి బిజినెస్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు లేడీ యాంకర్స్ ఎక్కువైపోయి పోటీ ఎక్కువ ఇస్తారు. తను అప్పుడు డైలాగ్ చెప్తాడు ఏంటంటే, రౌండ్ ఆఫ్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, రౌండ్ ఆఫ్ లో ఎక్కువ యాంకరింగ్ చేస్తాను. అప్పుడు రవి మిలిటరీ పోయే ఏక్ నిరంజన్ పాట,
మిలిటరీ అమ్మా ఓయే, నాన్న ఓయే, ఏక్ నిరంజన్. అంటూ ఉంటాడు. అప్పుడు మన తల్లి లాంటి తెలుగు ఇండస్ట్రీ తన టాలెంట్ ని గుర్తించి మన ఆడాళ్ళ మజాకలో ఇస్తుంది. మన సిరిసిల్ల ఛాన్స్ ఇస్తారు. మన సిరిసిల్లలో ఆడాళ్ళ మజాక సూపర్ హిట్ అవుతుంది. సో చివరిలో యాంకరింగ్ పోతుంది, యాక్టింగ్ పోతుంది, తనకి జీవితం సంక్రాంతి టాలెంట్ గుర్తించి యాంకర్ ఇస్తుంది. మీరు ఏం చెప్తారో మీకే తెలుసా? ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? పూరి జగన్నాథ్ గారి స్టైల్ అసలు ఏం కనబడలేదండి ఇక్కడ. వీళ్ళ ప్రయత్నం కనిపించింది, విచ్ ఇస్ వెరీ గుడ్. ప్రయత్నించే వాళ్ళని అభినందించాలి అని పెద్దలు చెప్పారు. సూపర్, ప్రయత్నించారు. ఇంట్రెస్టింగ్ గా చెప్పినందుకు ఫస్ట్ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. అద్భుతంగా ఆడారు కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో ఇక్కడున్న కలర్ఫుల్ లేడీస్, అందమైన లేడీస్ నుంచి నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా. ఒక చిన్న టాస్క్ ఇస్తా. టాస్క్ చేసి మమ్మల్ని మెప్పించేస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? ఆ నలుగురు ఎవరు? రెడీ? నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చి ఏమండి? జ్యోతి, జ్యోతి గారు, హరిప్రియ, హరిప్రియ గారు, ఇందిరా గారు, ఇందిరా గారు, శారద గారు. రైట్, నలుగురు వచ్చేసారు కాబట్టి ఫస్ట్ మనం ఒక మంచి ర్యాంప్ వాక్. నలుగురు ఒకటేసారి మెల్లగా నడవండి, అక్కడికి వెళ్ళి పోజ్ ఇవ్వండి. ఓకే, మ్యూజిక్. రైట్, ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే, ఎంతమంది ఇక్కడ బాహుబలి చూశారు? బాహుబలిలో ఫస్ట్ ప్రభాస్ ఒకటి ఎత్తుతాడు. ఏంటది? శివలింగం ఎత్తుతాడు. కానీ ఎత్తేటప్పుడు అది శివలింగం ఒరిజినలా కాదా అని మనం డిస్కస్ చేయట్లేదు. కానీ ఎత్తేటప్పుడు ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్? అది ఆ ఎక్స్ప్రెషన్ రావాలి. ఒక చాలా హెవీ ప్రోడక్ట్ ఒకటి ఉంటది, ఇప్పుడు దాన్ని ఎత్తాలి. అది ఎత్తడానికి హెవీ ఉండొచ్చు, లైట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ నాకు కావాలి మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఆ వెయిట్ ఎత్తుతుంటే మీరు ఎంత ఆ ఎక్స్ప్రెషన్స్ తో ఎత్తుతారో అది కావాలి. ఎవరైతే ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయో వాళ్ళకే నేను గిఫ్ట్ ఇస్తా. ఆ హెవీ ఆబ్జెక్ట్ ఏంటో తీసుకురండి అమ్మా. ఆహా, ఆ హెవీ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎత్తి మెల్లగా అలానే మీద పెట్టుకొని, అలా ఇది ఒక నది అనుకోండి, నది నుంచి దాటుకొని ముందుకెళ్ళాలి. రెడీ? ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఈవిడ హైలైట్ ఉంది కాబట్టి ఈవిడతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అదే లింగం అనుకుందాం మనం. మీరు ప్రభాస్. రెడీ, మ్యూజిక్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది, ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. బోరింగ్ బిందెలు మోసి బాగా అలవాటే, బాగా మోస్తుంది. అయితే మోసింది ఒకటే ఎక్స్ప్రెషన్ అని వెళ్ళిపోయింది ముందుకి. కానీ ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటారండి సిరిసిల్లాలో. ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటారు మా పిన్నిని. చూడండి ఇప్పుడు మా పిన్ని ఎట్లా ఇస్తుందో. పిన్ని గారు రండి, మ్యూజిక్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది, ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది.
వెయిట్ ఎత్తెత్తినావు అక్క. భలే వెయిట్ ఎత్తినావు. ఇప్పుడు నలుగురు ఇట్లా ప్రభాస్ గారి బాడీ ఉందంటే ఈవిడికే కొంచెం ఉంది. పెద్దమ్మ ఇట్లానండి బలం చూపెట్టాడు. ఇవన్నీ జుజ్జుబి అని ఎత్తేస్తారు. ఓకేనా? రెడీ? అట్లా మెల్లగా వెళ్ళి అది ఎత్తాలి. యాక్షన్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కానంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. యాక్టింగ్ చేయమంటే సిరిసిల్ల వాళ్ళ తర్వాత అబ్బాయి ఎరికైనా ఇప్పుడు చేసిన వాళ్ళలో ఈమె బెస్ట్. ఈమెని బీట్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? ఆవిడ మూడు భాగాల్లో డివైడ్ చేసింది. 1 2 3 దాని తర్వాత. ఓకేనా? రెడీ? మ్యూజిక్. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కానంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అంటే ఈవిడేదో చెరువు దగ్గరికి వెళ్ళేసి, అందుకే ఈ రౌండ్ గెలిచింది మా అత్త. సూపర్. సెకండ్ రౌండ్ లో బీవత్సమైన ఎక్స్ప్రెషన్ అండ్ అందరు బాగా ఇచ్చారు, కానీ ఒక 2% ఎక్కువ బాగా ఇచ్చింది మా అత్త. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ మళ్ళీ రెడీ అయిపోయారు. లెట్స్ స్టార్ట్ థర్డ్ రౌండ్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ వచ్చేసాం ఫైనల్ గా. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. బాల్స్ ఉన్నాయి, ర్యాండమ్ గా ప్లేస్ చేస్తున్నాయి. రింగ్ కి తాడు, పొడువు తాడు కట్టాం. ఓకే. టీమ్ లో 2 ఉన్నారు. 2 కూడా ఈ రింగ్ లో నిల్చొని ఈ రింగ్ బాల్ మీద వేసి మెల్లగా లాగాలి ఆ బాల్. ఓకేనా? లాగి ఇటు పక్కన పెట్టేసుకోండి. రెడీ? మీతో స్టార్ట్ ఇద్దాం. వచ్చే యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. అంత పెద్ద తాడుంది కదా, ఏడికన్నా పడుతుంది. వెరీ గుడ్. సూపర్. పెద్దగా తీసుకోపోయింది, ఆడ వరకు వేయచ్చు. అంత పెద్ద తాడుంది. అట్లే ఇట్స్ ఓకే. మంచి ట్రై చేశారు, కానీ ఎందుకో భయంగా దూరం వేస్తే తాడు రాదేమో అనే భయంతో చేశారు మీరు. 1 minute లో 1 2 3 and 4. సో 1 minute లో మీరు 4 వేశారు అండ్ మీరు టార్గెట్ జస్ట్ 5. టెన్షన్ పడకండి, బాధపడకండి. దూరం వేయండి, చేపలు పట్టేయండి, ఇంట్లో వేసేయండి. ఓకేనా? వచ్చేయండి.
Your time starts in 3, 2, 1, go! దూరం దూరమే దూరం రింగ్ రింగ్ ఓకే వీళ్ళు టోటల్ గా 4 వేసారు అండ్ టార్గెట్ మీకు 5 ఈ రౌండ్ గెలవాలంటే. సో టోటల్ గా వేసింది మీరు 1, 2, 3, 4, 5, 6. సూపర్. ఫైనల్ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు, నో ప్రాబ్లం. కానీ థర్డ్ రౌండ్ లో చాలా గట్టిగా ఇచ్చారు పోటీ. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి థర్డ్ రౌండ్ విన్నర్. చూస్తారు కదా, అందరి చేతిలో ఇలా గిఫ్ట్స్ ఉంటే ఆ ఆనందం, ఆ సంతోషమే వేరబ్బా. ప్రతిరోజు ఇలా ఆట పాటతో పాటు గిఫ్ట్స్ అండ్ హ్యాపీగా ఒక అర్ధగంట సేపు నవ్వుకోవడం. ఈ టీవీలో ప్రతిరోజు 6 నుంచి 6:30 వరకు కలుస్తూనే ఉంటాను. మళ్ళీ రేపు కొత్త ఊరు, కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్. ఎవరు వాళ్ళు చూడాలి అని అనుకుంటే రేపు ఈ టీవీ 6 o'clock చూడండి. అంటే దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. తేరనుకున్నారా? తేలేమనుకున్నారా? నా బుద్ధి ఉంటే మీ వదిలే కైలవి చెప్పు. నేను ఎందుకు చెప్తా, నేనేం ఆ టైప్ కాదు. నా చిన్ననాటి గుర్తులు గుర్తొచ్చాయి.